కుంభరాశి వారికి ఏప్రిల్ 29 బుధవారం అనగా రేపటి రోజు దినఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపటి రోజు జరిగేటువంటి పూర్తి దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాలు పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజు మీకు సాధారణ రోజు కాదు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిణామం, మీ మనసులో నిశ్శబ్దంగా మోసుకెళ్తున్నటువంటి ఒక బాధ, ఒక గాయం, ఇవన్నీ ఒక్కసారిగా మారే సూచనలు అయితే ఈరోజు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయండి. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచే మీలో ఒక విచిత్రమైనటువంటి భావన ఉంటుంది. ఏదో జరుగుతుందనే ఫీలింగ్, ఒక కొత్త ప్రారంభం మీ దిశగా వస్తుందనే సంకేతం. గతంలో మీపై అన్యాయం చేసిన వారు, మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు, మీ విలువలను అర్థం చేసుకోని వారు ఈరోజు మీ ముందుకు రావాల్సింది అన్నట్లుగా పరిస్థితులు అయితే తిరుగుతున్నాయన్నమాట. మీరు మౌనంగా భరించినటువంటి అవమానాలు, మీరు ఎవరికి చెప్పకుండా మోసుకెళ్ళినటువంటి బాధలు, మీపై వేసిన అపవాదాలు అన్నీ కూడా ఈరోజు మీకు ఆ బలం బయటపడే రోజు అనమాట. ముఖ్యంగా ఒక వ్యక్తి, అవును మిమ్మల్ని ఎప్పుడో చీకొట్టినటువంటి, మిమ్మల్ని అవమానపరిచినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తే మీ ముందుకు వచ్చి తల వంచే సమయం అయితే దగ్గర పడుతుంది. ఇది కేవలం ఒక కళ కాదు, ఇది మీ సహనానికి వచ్చినటువంటి ఒక ఫలితం అనమాట. మీరు ఎప్పుడు ఎవరికి హాని చేయకుండా మీ మార్గంలో నడిచారండి. అందుకే ఈరోజు విశ్వం మీకు న్యాయం చేయబోతుంది. మీరు అనుకున్నది ఆలస్యంగా జరిగినా కానీ సరైన సమయంలో జరుగుతుందని చెప్పే రోజు అనమాట ఇది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని చిన్న చిన్న అడ్డంకులైతే మీకు కనిపించవచ్చు. కొంత గందరగోళం, కొంత అసహనం. కానీ మీరు కాస్త శాంతంగా ఉంటే సాయంత్రం వరకు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీకు ఒక సమాచారం, ఒక కాల్ లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ జీవితాన్ని మలుపు తిప్పేలా కూడా ఉంటుంది. ఇక సాయంత్రం సమయానికి మీరు ఊహించని విధంగా ఒక పరిణామం కూడా జరుగుతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీపై అనుమానం పెట్టిన వారు, అదే వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ సహాయం కోరే పరిస్థితి. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో అది మీ చేతిలోనే ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది ప్రతీకారం తీర్చుకునే రోజు కాదు, ఇది మీ విలువను ప్రపంచానికి చూపే రోజు అనేటువంటి ఒక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారంటే సాధారణ వ్యక్తులు కానే కాదు. ఆలోచనలో ముందుంటారు, మనస్సులో లోతుంటుంది, బయటకు చూపించకపోయినా లోపల ఎన్నో బాధలు దాచుకొని ఉంటారు. ఈ రాశి వారికి దేవుడి కటాక్షం ఆలస్యంగా వచ్చిన తర్వాత మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ నక్షత్రాలు జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి చెందుతారు. కుంభరాశి వారికి శని గ్రహం అధిపతి. అందుకే వీరు కష్టానికి భయపడరండి, కానీ ఫలితం మాత్రం ఆలస్యంగా వస్తుంది. వీళ్ళలో ఒక గొప్ప గుణం ఎవరికి తెలియకుండా బాధను భరిస్తారనమాట. కానీ ఒకసారి ఎదిగితే అందరినీ ఆశ్చర్యపరుస్తారని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళను తక్కువగా చూసిన వాళ్ళే తర్వాత వాళ్ళ దగ్గరకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కుంభరాశి వారి ప్రత్యేకత అనమాట. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్ మరియు బూడిద రంగు, అంటే గ్రే కలర్. బ్లూ కలర్, గ్రే కలర్, నీలం మరియు బూడిద రంగు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ రంగులు ధరించడం లేదా మీకు మీ దగ్గర ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 8 మరియు 4. ఇవి మీకు శుభాన్ని ఇస్తాయి. ఈ సంఖ్యలు మీ నిర్ణయాల్లో ముఖ్యమైన పనుల్లో సహాయపడతాయి. ఇక పడమర దిశలో చేసే ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని కానీ, మీటింగ్స్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ఒక కొత్త ప్రారంభం ఉంటే పడమర దిశని ఎంచుకోవడం రేపటి రోజు మంచిది. ఇక రేపటి రోజు ఎలా ఉంటుందంటే, ఉదయం కొంచెం స్లోగా మొదలైన మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయండి. సాయంత్రం ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు మంచి మార్పు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని గతంలో అవమానించిన వ్యక్తి మీ విలువను అర్థం చేసుకొని మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు. ఎవరైనా సరే, మన మనసు అంటే చాలా మంచిది, ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు, ఎవరైనా బాధలో వస్తే వెంటనే కరిగిపోతారు. కానీ అదే గుణం కొన్నిసార్లు బలహీనతగా కూడా మారుతుంది. ముఖ్యంగా మీపై ముందుగా చీకొట్టినటువంటి, మిమ్మల్ని అవమానించినటువంటి ఒక స్త్రీ, అదే వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఈసారి మాత్రం ఆమె రాక వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంటుంది. రేపటి రోజు ఆ స్త్రీ మీ ముందుకు వచ్చి తల వంచి మాట్లాడుతుంది. క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను మన్నించు అంటూ మీ కాళ్ళ దగ్గరకు రావచ్చు. మీరు చూస్తే మీ మనసు కదిలిపోతుంది కదా, పాపం మారిపోతుంది, నిజంగానే బాధపడుతుందేమో అని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే కనుక ఆమె నిజంగా మారిందా, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ తన ట్రాప్లోకి లాగడానికి ఒక కొత్త నాటకం ఆడుతుందా, ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి కీలక సమయం.
కాబట్టి ఈ యొక్క రాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి క్షమాపణ నిజం కాదు, ప్రతి కన్నీరు నిజమైన పశ్చాత్తాపం కాదు. కొంతమంది తమ అవసరాల కోసం, తమ ప్రయోజనాల కోసం మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళు మీకు దగ్గర అయ్యేది ప్రేమతో కాదు, లాభంతో. వెంటనే కరిగిపోవద్దు, వెంటనే నమ్మొద్దు, వెంటనే మీ జీవితంలోకి తిరిగి ఆహ్వానించొద్దు. కొంచెం దూరంగా పెట్టండి, వారి ప్రవర్తనను మీరు గమనించండి, సమయం తప్పకుండా తీసుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం, నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎదుగుతున్నప్పుడు, మీరు సైలెంట్గా ముందుకెళ్తున్నప్పుడు కొంతమంది కళ్ళలో అసూయ, కుళ్ళు పెరుగుతుందన్నమాట. అది మాటల్లో కాకపోయినా వారి చూపుల్లో, వారి ఆలోచనలో ఉంటుంది. ఆ దృష్టి మీ జీవితం పైన ప్రభావితం కూడా చూపుతుంది. అందుకే ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలు అసలు పంచుకోవద్దు. మీ ప్లాన్స్ అందరికీ కూడా చెప్పకండి. మీ సంతోషం కూడా కొంచెం మీలోనే ఉంచుకోండి. ఇలాంటి వాళ్ళు మనకు ప్రతిరోజు తారసపడుతూనే ఉంటారు. మొదట మంచి వాళ్ళ అనిపిస్తారండి, తర్వాత మన బలహీనతను ఉపయోగించుకుంటారు. కానీ ఒకసారి మీరు జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటే ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి మీ జీవితం, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. రేపటి రోజు ఎవరు వచ్చినా, ఎలా మాట్లాడినా మీ మనసు అనేది మీ బుద్ధితో ఆలోచించుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చారంటే వారి ఉద్దేశం ఏమిటో తప్పకుండా తెలుసుకోండి. మీ మంచితనం మీ బలం, కానీ అదే మీ బలహీనతగా మారకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి, మీ విలువను కాపాడుకోండి. అప్పుడు మాత్రమే మీ జీవితం సురక్షితంగా, స్థిరంగా కూడా ముందుకు సాగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఒక సమతుల్యమైనటువంటి, అనుకూలమైనటువంటి రోజు. అంటే కొన్ని రంగాల్లో ఒకేలా లాభం వస్తుంది కాదు, కానీ ప్రతి రంగంలోనూ మీకు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎలా ఉపయోగించుకుంటారో దానిపైన ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక ఉద్యోగం, కెరీర్ రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు ఉద్యోగస్తులకు మంచి మార్పుల సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మీ పనిని గుర్తించే ముందు వారు ముందుకు వస్తారనమాట. గుర్తించేవారు ముందుకు వస్తారు. ముఖ్యంగా మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా కనిపిస్తుంది. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. సీనియర్స్ మీపై మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. కొత్త అవకాశాల గురించి సమాచారం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది. అందుకే మీ పనిపై ఫోకస్ పెట్టండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి యొక్క కుంభరాశి వారికి, వ్యాపారం చేసేవారికి రోజు లాభాల దిశగా అడుగులు పడతాయండి. కొత్త కస్టమర్లు రావడం, పాత డీల్స్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిన్నగా మొదలు పెట్టండి. పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లాభాలు స్థిరంగా పెరుగుతాయి. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీకు పెద్ద లాభానికి దారితీస్తుంది. ఇక ఆర్థిక రంగంలో ఉన్నటువంటి యొక్క రాశి వారికి ఈరోజు డబ్బు విషయంలో స్థిరత్వం అయితే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒక సడన్గా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. సేవింగ్స్ పెంచుకోవడానికి మంచి రోజు, కానీ పెద్ద రిస్కులు అయితే తీసుకోవద్దు. ఇక కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటుంది. చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి సాయంత్రానికి తగ్గిపోతాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. మీ మాటలలో కాస్త జాగ్రత్త ఉంటే మరింత ఆనందం కూడా పెరుగుతుంది. ఇక ఈరోజు ప్రేమలో ఉన్నటువంటి వారికి భావోద్వేగాల రోజు అనమాట. మీరు మీ మనసులోని మాటలను చెప్పడానికి ఇది మంచి సమయం. అపార్థాలు తొలగిపోతాయి. దూరమైన వ్యక్తి దగ్గర కావచ్చు. కొత్త పరిచయం కూడా ప్రేమగా మారే అవకాశం అయితే ఉందండి. కానీ ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ఇక ఆరోగ్య రంగం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సమయానికి ఆహారం తీసుకోండి. ఎక్కువగా ఆలోచించకుండా ఉండండి. కొంచెం విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇక విద్యార్థులకు ఇది మంచి రోజు. చదువులో ఫోకస్ పెరుగుతుంది. పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు, కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయండి. గురువుల నుండి ప్రశంసలు పొందే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. కొంతమంది మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కూడా ఉందన్నమాట. కానీ అందరినీ నమ్మేయొద్దు. మీ వ్యక్తిగత విషయాలు షేర్ చేయొద్దు. మొత్తంగా చూస్తే ఇక రాశి వారికి రేపటి రోజు అన్ని రంగాల అనుకూలత ఉంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అవకాశం వస్తుంది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి, ధైర్యంగా ముందుకు సాగండి. అప్పుడు ఈరోజు మీ విజయాన్ని అందించే రోజు అవుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఏప్రిల్ 29 బుధవారం ఒక సమతుల్యమైనటువంటి అవకాశాలతో నిండిన రోజు. ప్రతి రంగంలోనూ మీకు ముందుకు వెళ్ళే దారులు తెరుచుకుంటాయి, కానీ ఆ దారిలో నడిచే విధానం మాత్రం పూర్తిగా మీ నిర్ణయాలపై ఆధారపడితే ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ మంచితనాన్ని అందరికీ చూపించాల్సిన అవసరమైతే లేదు. మీ లక్ష్యాన్ని గుర్తుంచుకొని ఒక్క అడుగు జాగ్రత్తగా వేయండి. మీకు ఎదురయ్యే ప్రతి అవకాశం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుందండి. అందుకే ధైర్యంగా ఉండండి, స్థిరంగా ఆలోచించండి, మీపై నమ్మకం ఉంచుకోండి. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ విలువను గుర్తించే సమయం అయితే ఇది.
మీ శ్రమ ఎప్పటికీ వృధా కాలేదు, మీ సహనం వృధా కాలేదు. ఇది మీ ఎదుగుదల మొదలయ్యే దశ అన్నమాట. జాగ్రత్త ప్లస్ ధైర్యం మీకు విజయాన్ని ఇస్తాయి. ఈ రెండు మీతో ఉంటే రేపటి రోజు మీ జీవితంలో ఒక మంచి మలుపైతే అవ్వబోతుంది. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితే ఇంకొంతమందికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.